హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆశీర్వదించండి మావయ్య. ఇప్పుడు మనం ఈ వీడియోలో డ్రాగన్ సినిమాకి సంబంధించి, ఇరుముడి సినిమాకి సంబంధించి, టాక్సిక్ సినిమాకి సంబంధించి, ఆదర్శ కుటుంబం సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం. కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనం డ్రాగన్ సినిమా నుంచి మొదలు పెట్టుకుంటే, ప్రశాంత్ నీల్ గారి డైరెక్టర్ గా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి హీరోగా ఈ డ్రాగన్ సినిమాని సింగిల్ పార్ట్ కాదు 2 పార్ట్ సినిమా లాగైతే తీస్తున్నారు. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి హీరోగా ఈ డ్రాగన్ సినిమాని సింగిల్ పార్ట్ ఫిలిం లా కాకుండా ఒక ఫ్రాంచైజ్ ఫిలిం టైప్ లో అయితే తీస్తున్నారు. అయితే లేటెస్ట్ గానే మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఒక 3 రోజుల క్రితం అనుకుంటా రామోజీ ఫిలిం సిటీలో ఈ డ్రాగన్ పార్ట్ 1 సినిమాకి సంబంధించిన ఇంటర్వెల్ ఫైట్ షూట్ ఏదైతే ఉందో అదైతే మొదలైంది. చాలా లార్జ్ స్కేల్లో వాళ్ళైతే తీస్తున్నారని అయితే మాట్లాడుకున్నాం కదా. అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పార్ట్ 1 షూటింగ్ ఏదైతే ఉందో ఈ 2026 నవంబర్ కి అయితే కంప్లీట్ చేసేసుకుని, ఆ నవంబర్ తర్వాత 3 months ప్రశాంత్ నీల్ గారి ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల పైన 3 months అయితే కూర్చోబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2027 జూన్లో ఈ సినిమా అయితే మన ముందుకైతే వచ్చేస్తుంది. ఇంకా నవంబర్ నాటికి ఓన్లీ పార్ట్ 1కి సంబంధించిన షూటింగే కాదు, పార్ట్ 2కి సంబంధించిన కొన్ని సీన్లు కూడా వీళ్ళైతే షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఈ రకంగా పార్ట్ 1 రిలీజ్ అయిన కొన్ని నెలల్లోనే పార్ట్ 2 కూడా రిలీజ్ అయిపోద్ది. పార్ట్ 1కి పార్ట్ 2కి మధ్యలో వేరొక సినిమానైతే ఎన్టీఆర్ గారు అయితే చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 1, బాహుబలి 2 ఎలా అయితే వరుసగా రిలీజ్ అయ్యాయో సేమ్ అలాగే డ్రాగన్ పార్ట్ 1, పార్ట్ 2 అయితే రిలీజ్ అవుతాయి. ఈ 2 సినిమాల తర్వాతే ఎన్టీఆర్ గారు మరొక కొత్త సినిమాని అయితే స్టార్ట్ చేస్తారు. మరి అదన్నమాట మ్యాటర్. డ్రాగన్ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇది. ఇంకా నెక్స్ట్ రాకింగ్ స్టార్ యష్ గారు టాక్సిక్ సినిమాకి సంబంధించిన అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆగస్టు 8వ తారీఖున ఈ టాక్సిక్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ ఏదైతే ఉందో అది మన ముందుకైతే రాబోతుంది. నేనైతే ఈ ట్రైలర్ కట్ గురించి పిచ్చ వెయిటింగ్. ఎందుకంటే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రతి వీడియో కంటెంట్ని మీరు చూసుకోండి, మామూలుగా ఉండదు, పిచ్చ హాట్గా అయితే ఉంటుంది. అది ఫస్ట్ రిలీజ్ అయిన గ్లిమ్స్ కావచ్చు, రీసెంట్గా రిలీజ్ అయిన వీడియో సాంగ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా అడల్ట్ కంటెంటే. అంటే వీళ్ళు ఆల్రెడీ డైరెక్ట్గానే చెప్పారు, రీసెంట్గా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు ఈ సినిమా కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే అని ఆయన అయితే చెప్పాడు. అయితే ఫ్యామిలీస్ కలిసి చూసే సినిమా అయితే కాదు. మరి అసలు ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ ఎవరో? యూతే. దాంట్లో అనుమానం అయితే లేదు. యూత్నే టార్గెట్ చేసుకుని యష్ గారు అయితే ఈ సినిమాని అయితే చేస్తున్నారు. మరి మరొక 30 రోజుల్లో యష్ గారి టాక్సిక్ సినిమాని మనం స్క్రీన్ పైన అయితే చూడబోతున్నాం. ఆ 30 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈరోజు ఒక అదిరిపోయే పోస్టర్ని అయితే వాళ్ళైతే వదిలేరు. నిజంగా పోస్టర్ అయితే నాకు పిచ్చగా అయితే నచ్చింది. అలా సిగరెట్ వెలిగించుకొని ఆ చేతుల నిండా బ్లడ్ అయితే వేసుకుని యష్ గారు అయితే చాలా రగ్గడగా మనకైతే కనపడుతున్నారు. నాకైతే ఒక్కసారిగా కేజీఎఫ్ లుక్ అయితే అలా మైండ్లోకి అయితే వచ్చింది. అఫ్ కోర్స్ కేజీఎఫ్ సినిమాలో ఆయన లుక్, ఈ సినిమాలో లుక్ సిమిలర్గానే అయితే ఉన్నాయి. కానీ ఆ స్వాగ్, ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ అయితే నాకైతే కనపడుతుంది. అంటే కేజీఎఫ్ సినిమాలో కంటే మొండిగా నాకు ఈ సినిమాలో అయితే ఆయన అయితే కనపడుతున్నాడు. మరి కంటెంట్ కూడా అదే రేంజ్లో ఉండదా లేదా అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అయితే చూడాలి. ఆగస్టు 26వ తారీఖున ఈ సినిమా అయితే మన ముందుకైతే వస్తుంది. ఆగస్టు 8వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ని రిలీజ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇదనమాట టాక్సిక్ సినిమాకి సంబంధించిన అప్డేట్. ఇంకా నెక్స్ట్ మన మాస్ మహారాజా రవితేజ గారి ఇరుముడి సినిమాకి సంబంధించిన అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఈరోజు పొద్దున్నుంచి ఒకటే రోమరు, ఒకటే న్యూస్ అండి. అదేంటంటే ఆగస్టు 21వ తారీఖు నుండి ఇరుముడి సినిమా డిసెంబర్కి పోస్ట్ పోన్ అయిపోయింది. ఈ న్యూస్ ఏదైతే ఉందో తెగ వైరల్గా అయితే మార్చేశారు. దానికి కారణం ఏంటంటే బుక్ మై షోలో ఆగస్టు 21 అని రిలీజ్ డేట్ అయితే కనిపించట్లేదు, కాబట్టి పోస్ట్ పోన్ అయిపోయిందని ఈ రకంగా అయితే స్ప్రెడ్ అయితే చేశారు. కానీ యాజ్ ఆఫ్ నౌ అందరికీ చెప్పేది ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ అయితే లేదు. అసలు సినిమాని పోస్ట్ పోన్ చేసే ఆలోచన సినిమా టీంకి అయితే లేదు. అన్నీ అనుకున్న విధంగానే ప్రతి పని జరిగిపోతుంది. అది షూటింగ్ కావచ్చు, బీజిఎం వర్క్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళు అనుకున్న విధంగానే జరగబోతుంది. లాస్ట్ మినిట్లో ఏదో ఉపద్రవంలాగా ఏదో వస్తే తప్ప సినిమా ఆగస్టు 21 అయితే మిస్ అవ్వదు.
కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా న్యూస్ని అయితే నమ్మకండి. ఇదే న్యూస్ని రవితేజ గారికి సంబంధించిన ఆయన పర్సనల్ అసిస్టెంటే ఇందాకే పోస్ట్ అయితే చేశారు. షూటింగ్లో రవితేజ గారి పిక్ని అయితే ఒకటైతే పోస్ట్ చేసి సినిమా ఆగస్ట్ 21వ తారీఖునే రిలీజ్ అవుతుంది, షూటింగ్లో బాస్ పిక్ అని ఆయన అయితే రిలీజ్ చేశాడు. కాబట్టి ఎటువంటి ఫేక్ న్యూస్లను అయితే మీరైతే నమ్మకండి. ఇంకా ఆగస్ట్ అంటే వచ్చే నెలే కాబట్టి ఈ నెల 29వ తారీఖున సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే మనకైతే కనపడుతున్నాయి. అఫ్ కోర్స్ ఇంకా అప్డేట్ అయితే రాలేదు. అప్డేట్ వచ్చిన తర్వాత మనం దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ ఇరుముడి సినిమా ఏదైతే ఉందో రవితేజ గారి కంబ్యాక్ అండి, ఇదైతే రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది నేను చెప్తుంది కాదు, ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఇది. అంటే పక్కా హిట్ బొమ్మ, పక్కా పాజిటివ్ వైబ్స్ ఉన్న బొమ్మ ఇరుముడి. ఆ క్లైమాక్స్ కావచ్చు, ఆ ఎమోషన్ కావచ్చు, దాంట్లో ఉన్న ఆ ఫాదర్ డాటర్ బాండింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా ఆడియన్స్కి ఎమోషనల్ హుక్ అయితే చేస్తుంది, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యిద్ది అనే నమ్మకంతోనే సినిమా టీం అయితే రంగంలోకి అయితే దిగారు. ఓన్లీ ఎమోషనల్ ఫిలిం అయితే కాదు, సస్పెన్స్ కూడా ఈ సినిమాలో అయితే ఉండబోతుంది. పర్ఫెక్ట్ కంబ్యాక్. అంటే రవితేజ గారి పైన ట్రోల్స్ అయితే వేస్తున్నారు, హీరోయిన్తో కలిసి పిక్ దిగిన ట్రోల్స్ అయితే వేస్తున్నారు. కానీ అలాంటి వాటికి ఎటువంటి తావు లేకుండా ఓన్లీ కంటెంట్ డ్రివెన్ సినిమా ఇది ఇరుముడి అనేది. ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. ఇంకొక బ్యాంగర్ కూడా మన కోసం అయితే వస్తుంది. అది సెకండ్ సింగిల్గా రిలీజ్ చేస్తారా లేకపోతే థర్డ్ సింగిల్గా రిలీజ్ చేస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అదనమాట మ్యాటర్. ఇరుముడి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. ఇంకా నెక్స్ట్ మన వెంకీ మామ విక్టరీ వెంకటేష్ గారి ఆదర్శ కుటుంబం సినిమాకి సంబంధించిన అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, రేపు అంటే జూలై 27 అంటే రేపే కదా, రేపు ఈ సినిమా నుండి ఒక చిన్న గ్లిమ్స్ టేజర్ టైప్లో ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. అంటే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మన విక్టరీ వెంకటేష్ గారి క్యారెక్టర్ కావచ్చు, శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ కావచ్చు, ఇంకా వాళ్ళ పిల్లలుగా యాక్ట్ చేస్తున్న ఇద్దరు పిల్లల క్యారెక్టర్స్ కావచ్చు, వీటిని ఇంట్రడ్యూస్ చేస్తూ రేపైతే ఒక చిన్న క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియోనైతే వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ఒక 2-3 పోస్టర్లు అయితే వచ్చినాయి. మొన్న వచ్చిన పోస్టర్తో కలుపుకుంటే 3 పోస్టర్లు వచ్చినట్టు అనమాట. ఆ ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మధ్యలో అక్టోబర్ 2న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అని చెప్తూ 2 పోస్టర్లు అయితే వదిలేరు. అవి అసలు వర్కింగ్ స్టిల్స్ లాగా అయితే నాకైతే అనిపించినాయి. మళ్ళీ రీసెంట్గా వచ్చిన పోస్టర్ నాకు పర్లేదు, బాగానే అనిపించింది. త్రివిక్రమ్ గారి మార్క్ అయితే నాకైతే కనపడింది. మరి ఆ త్రివిక్రమ్ గారి మార్కు అలాగే వెంకీ మామ గారి మార్కు రేపు వచ్చే వీడియో కంటెంట్లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ కాంబోకున్న హైప్ని అదైతే నిలబెట్టాలి, అలాగే కొనసాగించాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. నాకు తెలిసిన అప్డేట్స్ అన్నీ నేనైతే ఈ వీడియోలో అయితే రౌండ్ వేసా, అన్నీ కవర్ చేసా. ఎలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను. మరి అదన్నమాట మ్యాటర్. థ్యాంక్ యూ.